హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 80K అయింది, 100K దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి మార్నింగ్ ఎలిమినేషన్ అప్డేట్లో చెప్పినట్టుగానే ఈ వారం దివ్య అయితే ఎలిమినేట్ అవుతుందని చెప్పా కదా. ఇప్పుడు దివ్య అయితే ఎలిమినేట్ అవ్వబోతోంది. ఇంకా షూట్ అయితే కంప్లీట్ కాలేదు, కానీ దివ్య ఎలిమినేట్ అవ్వబోతుంది. దివ్య ఎలిమినేషన్కి కారణాలు దివ్యనే. తనైతే గేమ్ చాలా బాగా ఆడుతుంది, బాగా ఆలోచిస్తుంది, టాస్కులు కూడా చాలా బాగా ఆడింది. కానీ ఏదైతే ఫస్ట్లో వచ్చినప్పుడు తనుజ బర్నీ గారు బాండ్ బ్రేక్ చేసి ఈవిడ మధ్యలోకి వెళ్ళిందో అప్పటి నుంచి ఫుల్ నెగిటివ్ అయితే అయింది. అది అలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఓట్ బ్యాంకు క్రియేట్ కాలేదు, తను ఏం చేసినా ఫుల్ నెగిటివ్ అవుతూ వస్తుంది. ఇంకా బర్నీ గారు అలాగే దివ్య రోజు కొట్టుకుంటూనే ఉన్నారు. అది వాళ్ళ కన్వర్జేషన్ కూడా 1 hour 2 hours ఉంటూ వస్తుంది. ఇంకా తనుజ దివ్య కూడా ఫుల్ కొట్టుకుంటూనే ఉన్నారు. ఈ నామినేషన్లో ఏదైతే మనం ఇద్దరం కలిసి వేరే వాళ్ళ గురించి మనం కొట్టుకోవడం ఎందుకు, మన గేమ్ మనం ఆడుకుందాం అన్నారు. కానీ ఒక 4 days సైలెంట్గా ఉన్నారు. కానీ నన్ను ఏదైతే కెప్టెన్సీ తీసే దాంట్లో మళ్ళీ తనుజ వర్సెస్ దివ్య అయింది. ఈరోజు మార్నింగ్ ప్రోమో చూసింటే దివ్య వర్సెస్ తనుజ మళ్ళీ జరిగింది. నిన్న మొన్న అన్ని రోజులు బర్నీ వర్సెస్ దివ్య జరుగుతూనే ఉంది. ఇది నెవర్ ఎండింగ్ అంటారు కదా, అలా. ఇంకా అందువల్ల ఫుల్ నెగిటివ్ అయితే అయింది. ఇంతకు ముందు వారం ఒకవేళ నెగిటివ్ అదే దివ్య ఎలిమినేట్ అయింటే ఫుల్ నెగిటివ్ అయ్యేది. కానీ ఈ వారం అంత నెగిటివ్ అయితే లేదు, కొంచెం పాజిటివ్తోనే బయటకు వస్తుంది దివ్య. తన గేమ్ తనే చెడగొట్టుకునేది. తన గేమ్ తనే ఆడుంటే టాప్ 5కి వెళ్ళేది. చాలా బాగా గేమ్ ఆడుతుంది. కానీ ఈ బాన్స్ వల్ల బర్నీ గారికి ఎంతైతే నెగిటివ్ అయిందో దివ్యకి అంతకంటే ఎక్కువ నెగిటివ్ అయింది. ఇప్పుడు దివ్య అయితే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది.